ఉంది కూడా ఎన్డీఏ ఎన్డీఏ కూటమి పరిపాలనలోనే. ఈ నేపథ్యంలోనే దక్షిణ భారతదేశానికి ఒక ఆకర్షణ కలిగిన నాయకుడు భారతీయ జనతా పార్టీకి అవసరం. అది పవన్ కళ్యాణ్. గతంలో కూడా తమిళనాడు నుంచి రజనీకాంత్, కమల్ హాసన్ ఇటువంటి నాయకుల కోసం భారతీయ జనతా పార్టీ చాలా ప్రయత్నించింది. కానీ సరైన పద్ధతులు నాయకుడు దొరకల. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీకి మన ఇది కలిసి వచ్చే కాలం వస్తే నడిసి వచ్చే కొడుకు పుడతారు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీకి నాయకుడిగా మారాడు. దానికి అండగా మారాడు. మీకు సనాతన ధర్మం అనే నినాదాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎత్తుకోవడంలో భారతీయ జనతా పార్టీకి దగ్గరైన బంధమే కనిపిస్తుంది. మీరన్నారు రేఖా గుప్తా ప్రమాణ స్వీకారానికి ఢిల్లీలో వెళ్ళినప్పుడు మోడీ గారు ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ దగ్గర ఆగి ఆయనతో మాట్లాడి, అంటే సాధారణంగా ఏంటంటే మోడీ గారు ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు ఆగటం అంటేనే ఒక అద్భుత ఘనంగా ఆయా ముఖ్యమంత్రులు రాజకీయ ఉద్దండులు కూడా భావిస్తారు. అలాంటి మోడీ గారు పవన్ కళ్యాణ్ దగ్గర ఆగి ఆయన క్షేమ సమాచారం కనుక్కొని మాట్లాడి వెళ్ళిపోవటం కానీ, లేదా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం అప్పుడు కూడా అటు పవన్ కళ్యాణ్ గారిని చిరంజీవి గారిని స్వయంగా కలిసి వారిద్దరి చేతులు పట్టుకొని పైకెత్తి ప్రజలకు అభివాదం చేసే సన్నివేశం కానీ వాళ్ళ బంధాన్ని తెలియజేస్తూ ఉంటుంటది. కాబట్టి భారతీయ జనతా పార్టీ దక్షిణ భారతదేశంలో తన స్థానాన్ని పదిలం చేసుకోవాలి. ఉత్తర భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి వచ్చిన డోకా ఏం లేదు. ఎందుకంటే దేశంలో ప్రధానమంత్రి పీఠం దక్కాలంటే దాదాపు పార్లమెంటులో, అంటే దాదాపు 542 పార్లమెంటు స్థానాలు ఉన్న లోక్సభలో మెజార్టీ స్థానాలు రావాలి. మెజార్టీ స్థానాలు రావాలంటే ఇంత పరిపాలన చేస్తున్న భారతీయ జనతా పార్టీకి కూడా ఇప్పుడు దాదాపుగా 3 పర్యాయాలు, అంటే ఇప్పుడు ఈ పర్యాయం చేసి ఇప్పుడు కూడా ఆయనకి ఏంటంటే పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీకి మెజార్టీ లేదు. అటు ఈ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కానీ, నితీష్ కుమార్ గారి పార్టీ కానీ అండగా ఉంటేనే సపోర్టే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. అందుకని ఈ సంకీర్ణాల వ్యవస్థలో నాయకులు అవసరం. భారతీయ జనతా పార్టీ ఆ ప్రయత్నం చేస్తుండగా నేను భావిస్తున్నాను. పవన్ కళ్యాణ్ కూడా అలాగనే దగ్గర తీసుకుంది. పవన్ కళ్యాణ్ కూడా ఆ ప్రయత్నమే చేస్తున్నాడు. నాకు తెలిసి భవిష్యత్తులో కూడా పవన్ కళ్యాణ్ గారు జాతీయ రాజకీయాల్లో ప్రభావితం చేసే పరిస్థితుల్లో వస్తాడు. ఇంకోటి ఏంటంటే ఆయన దగ్గర ఉన్న గొప్ప విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక ఆకర్షితమైన నాయకుడు. ఆయన సినిమా గ్లామర్ ఉంది. రెండోది ఆయన మీద కేసులు లేవు. ఈడీ కేసులు కానీ, సిబిఐ కేసులు కానీ, అవినీతి కేసులు కానీ ఇవేమీ లేవు. కాబట్టి పవన్ కళ్యాణ్ ప్రజెంటేషన్ చేయగలడు మోడీ గారు. ఈయన కూడా చేసుకోగలరు. నిజానికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని కూడా ఆ ప్రయత్నం చేశారు మోడీ గారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దగ్గరే తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సాహించి చేద్దామని అనుకున్నాడులే కానీ జగన్మోహన్ రెడ్డి గారు మరుసటి ఎన్నికలకి ఆయన తప్పడడుగులు వేయటం మూలాన పరిపాలనకు దూరం అయిపోయాడు. తర్వాత ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి. ఆ కేసుల మూలాన భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి అంత అగ్రతాంబూలం ఇవ్వలేకపోయింది. తెలుగుదేశం పార్టీని తీసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ స్వయంభూ పార్టీ, 40 సంవత్సరాల చరిత్ర దానికి. అది తెలుగు ప్రజలతోనూ తెలుగు రాష్ట్రంతో బంధం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పార్టీ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ పూర్తిగా భారతీయ జనతా పార్టీ కౌగిట్లోకి పోలేరు. ఆయా సందర్భాలలో మద్దతు పలుకుతారు, మళ్ళీ బయటకు వస్తారు, మళ్ళీ మద్దతు పలుకుతారు, మళ్ళీ బయటకు వస్తారే తప్ప పూర్తిగా భారతీయ జనతా పార్టీని మోసే పరిస్థితి ఉండదు. ఈ కోణంలోనే రాజకీయాలను అర్థం చేసుకోవాలి. మళ్ళీ ఇది కూడా తప్పు కూడా కాదు. ఎందుకంటే అన్ని రాష్ట్రాల్లో ఉన్నదే. మనం తెలుగు రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం కాబట్టి, పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి మీకు అర్థమవుతుంది. మీరు మహారాష్ట్ర పోయినా, లేదంటే ఒరిస్సా పోయినా, లేదా నితీష్ కుమార్ గారి రాష్ట్రం పోయినా, బీహార్ పోయినా, ఆయా సందర్భాల్లో అక్కడ తోడొచ్చే రాజకీయ పార్టీలని భారతీయ జనతా పార్టీ అంటే జాతీయ పార్టీ దగ్గరకు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఇండియా కూటమిలో జరిగే చర్చలు కూడా అవే. ఇప్పుడు కేజ్రీవాల్ గారు మొన్నటిదాకా ఇండియా కూటమిలో ఉన్నాడు. మొన్న ఢిల్లీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఆయన దూరం అయ్యి ఒంటరిగానే పోటీ చేశాడు. ఆ ఒంటరిగా పోటీ చేయటం మూలన కాంగ్రెస్ పార్టీ దాదాపు 7% ఓట్లు చీల్చుకుంది. కేజ్రీవాల్ గారు ఓడిపోయారు. అంటే ఈ పరిణామాలు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి రుచించట్లేదు వస్తున్న ఆరోపణలో వాస్తవం ఉందంటారా?
జగన్మోహన్ రెడ్డి గారికి రుచించిందా రుచించలేదా అనేది ఇక్కడ అనవసరమైన సబ్జెక్ట్ అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం? అంటే భారతీయ జనతా పార్టీ ఒక పవన్ టైప్ ఆఫ్ కళ్యాణ్ మొన్న దగ్గర మొన్న తీసుకుంటే మొన్న కుంభమేళాలో